మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసి చిప్ప చీతికిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ చిప్ప పట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఏదో వస్తే ఆ జీతాలు ఇస్తామని చెప్పి ఆ రకంగా దివ్యాంగులకు మోసం చేశారు. 4,000 నుంచి 6,000 పెన్షన్ అన్నారు. ఆ రకంగా యువతకు మరి యువ వికాసం పేరు మీద అనేకమైన హామీలు ఇచ్చి మరి ఇప్పటివరకు కూడా ఆ పథకం పట్ల ఏమాత్రం కూడా స్పష్టత లేదు ప్రభుత్వానికి. విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, కోచింగ్ చెల్లింపుల కోసం 5 లక్షల విలువైన విద్యా భరోసా కాడిస్తామన్నారు. మరి ఈ రకంగా ఏటా దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ వంటి కోర్సులు పూర్తి చేసుకుంటే వారికి మరి బ్యాంకుల నుంచి లోన్లు ఆర్థిక సాయం చేస్తామన్నారు. రూపాయి కూడా ఇంతవరకు చెల్లించలేదు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా వైఫల్యం. మరి ఈరోజు రైతు రుణమాఫీ అన్నారు, 50% కూడా ఇవాళ రైతులకు ఇవ్వలేకపోయారు. మొదలు 40,000 కోట్లతో రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కుదించారు, చివరికి ఇచ్చింది 17,000 కోట్లు, మళ్ళీ తర్వాత ఇస్తామని. అంటే పార్లమెంట్ సభ్యుడు ఏకకాలంలో 31,000 కోట్లు రైతు రుణమాఫీ ఇచ్చినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదీ లేదన్నాడు. తర్వాత మంత్రి మాట్లాడుతూ మొదటి విడతగా 17,000 ఇచ్చామని 15,000 కోట్లు విడుదల చేశాం. అంటే 31,000 కోట్లు అని చెప్పి పార్లమెంటు తప్పుదో బట్టి విధంగా ఈ కాంగ్రెస్ ఎంపీలు ఏ రకంగా ప్రజలు మోసం చేస్తున్నారు.